ప్రస్తుతం నేను గుంటూరు రూరల్ తురకపాలెం గ్రామానికి సంబంధించిన ఎంట్రన్స్లో ఉన్నాను. మీరు ఒకసారి నా వెనక బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఇది తురకపాలెం గ్రామానికి సంబంధించిన ఎంట్రన్స్ బోర్డు. గత కొన్ని రోజులుగా కూడా తురకపాలెం గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే దానికి కారణం ఇక్కడ జరుగుతున్న అసహజ మరణాలే. కొన్ని రోజుల నుంచి కూడా అంతుచిక్కని వ్యాధితో ఇక్కడ గ్రామస్తులు పెట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. అధికారులు ఎన్ని పరీక్షలు చేసినప్పటికీ కూడా అసలు కారణాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మరోవైపు గ్రామంలో అడుగు పెట్టాలంటేనే గ్రామానికి ఏదో అరిష్టం జరిగిందంటూ కూడా బయట వ్యక్తులు గ్రామంలో అడుగు పెట్టడం కూడా మానేశారు. నిజంగా తురకపాలెం గ్రామస్తులు అంతుచిక్కని వ్యాధితోనే చనిపోతున్నారా, లేదా నిజంగా అందరూ భయపడుతున్నట్టు ఈ గ్రామానికి పట్టిన అరిష్టమే దీనికి కారణమా? తురకపాలెంలో ఏం జరుగుతుంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం తురకపాలెం గ్రామంలో ఏదైతే మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్న ఎస్సీ కాలనీ ఉందో ఆ కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అంటే మాట్లాడి తెలుసుకుందాం ఏ విధంగా ఈ పరిస్థితి మొదలైంది, అసలు ఏమనుకుంటున్నారు గ్రామస్తులు, ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే గత కొన్ని రోజులు కూడా తురకపాలెం గ్రామాన్ని అంతుచిక్కని వ్యాధి వణికిస్తూ ఉంది. అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు, ఏమనుకుంటున్నారు, ఏ కారణాలతో ఇది జరిగి ఉండొచ్చు? అసలు అధికారులు అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవైపు ఇన్ఫెక్షన్లు అంటున్నారు, బ్యాక్టీరియా అంటున్నారు, మరోవైపు మూఢనమ్మకాలతో కూడా ఇక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి. మనతో పాటు గ్రామస్తులను మాట్లాడదాం. సరే, ఏంటండి అసలు తురకపాలెంలో ఏం జరుగుతుంది? ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది? ఇంతకుముందు 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. టైఫాయిడ్ జ్వరం అని హాస్పిటల్ వెళ్ళటం, కొంతమంది ఏమో సరే జ్వరం తగ్గిందని చెప్పి మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ అది తిరగబెట్టిందని చెప్పి మళ్ళీ వెళ్ళటం, వెళ్ళి రావట్లా రోజు ఇన్స్పెక్షన్ అని, లేకపోతే అదే లోపల మామూలుగా ఈ గడ్లని, కిడ్నీ ఫెయిల్ అని, లివర్ ఫెయిల్ అని చెప్పి డాక్టర్లు వీళ్ళంతా ముందు అవుతున్నారని చెప్పి అట్లా వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి మరి స్టేట్మెంట్ రాస్తున్నారు. అయితే వాస్తవంగా అయితే చనిపోయిన వాళ్ళంతా 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అలాంటి వాళ్ళు చనిపోతున్నారు. ఏంటంటే మొన్న డాక్టర్ గారిని ఇట్లా సంగతి కదండి మరి ఇట్లా చనిపోతున్నారంటే వాళ్ళ పేర్లు చెప్పమన్నాడు. 2 పేర్లు చెప్తే వాళ్ళు ఏమన్నారు, హాస్పిటల్ స్టేట్మెంటు వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అని, లివర్లు ఫెయిల్ అని, వాళ్ళకి ఇట్లా ఇన్స్పెక్షన్ వచ్చింది. మా వాడు ఒకడైతే ఊరికి పోత బండి మీద కింద పడ్డాడు. కింద పడ్డవాడు కొద్దిగా ఇక్కడ నరం చిట్లింది చెప్పి కాలు దగ్గర హాస్పిటల్ చూసుకుని వచ్చాడు. వారం తర్వాత మళ్ళీ హాస్పిటల్ వెళ్తే ఇక తిరిగి రాలా. అసలు కారణం లేదు. నైట్ చూశారు, తెల్లారి పొద్దున పంపిస్తామన్నారు, ఇన్స్పెక్షన్ వచ్చిందని చెప్పారు అన్నారు. చూసా మొత్తం క్లీన్ చేశారు, తెల్లారి పంపిస్తా ఉన్నారు. ఈ వాడు కూడా సరే నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పి ఉన్నవాళ్ళు పాండి అని చెప్పి వాళ్ళు పంపించాడు. వాళ్ళు చెప్పి వాళ్ళతో మాట్లాడపోకుండా చనిపోయాడు. అసలు ఏందని అంతుపట్టిన విషయం అయిపోయింది. కొంతమంది ఏమో సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళేస్తేనే వాళ్ళేమో ఈ గ్రామ సరిహద్దులో రాళ్ళు వేశారు, అవి సరి చేయించుకోండి కొంతమంది ఏమో మీరు ఆ పోలేరమ్మ బుడ్రే కాడ నీళ్లు పోయిందని కొంతమంది చెప్తుంటే వీళ్ళేమో మేము మామూలుగా ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా, మేము అటు నీళ్ళు అటు పోతామంటే మరి మీరు సరి చేశారు, ఊరికి మంచి చేయాలని చేశారు, అదేదో పొరపాటు జరిగింది, అదేదో చూసి చేయండి అంటే మీరు 10 మంది రండి మాట్లాడదామంటున్నారు. అలా పోతే వాళ్ళు ఏమి లేదని చెబుతున్నారు అని చెప్పి అట్లా దాటేసుకొస్తా ఉన్నారు. నిన్న కూడా వెళ్ళి వచ్చారు. ఇక ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే మొత్తం టెస్టులు చేస్తున్నామండి, ఊరు మొత్తం తిరిగేసి సర్వే చేసి ప్రాబ్లం ఏందనేది రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత చెప్తాం అని చెప్పాను అన్నారు. అంటే ఇప్పుడు బొడ్రాయికి సంబంధించి దాని గురించి సమస్య అంటే ఒక రాయి ఒరిగిపోయింది అన్నారు, అది సరి చేశారండి. ఇప్పుడు ఎలా ఉంది గ్రామంలో పరిస్థితి? సరి చేయలే అది కూడా సరి చేయాల. అది కూడా వాళ్ళు మామూలుగా నైటు వాళ్ళు అనౌన్స్ చేయటం ఎట్లా చేశారంటే, ఈ నైటు గ్రామ సరిహద్దుల్లో పొలిమేరలో రాళ్ళు వేస్తున్నాము, ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి వర్షం పడుతుందని చెప్పి 9 గంటల లోపే వేసేసారు. అదొకటి, దానికి శాంతి జరపకుండా చేశారనేది మాకు డౌటు.
అది వాళ్ళని అడిగితేనేమో మేము బాగానే వేసాం, వేసిన సిద్ధాంత దగ్గరికి వెళ్ళారు, వాటిలో తప్పు లేదా ఈ బాగానే ఉన్నాయి అని చెప్పాను అంట అతను. ఇప్పుడు వేసిన అతను నేను తప్పు చేశాను అంటాడా, నేను కరెక్ట్గా ఏం చేశాను అంటాడు. తర్వాత వేరే వాళ్ళ దగ్గర పోతే మీరు ఆ రాళ్ళు సరి చేసుకోండి అని చెప్పిన ఒకళ్ళు, ఈ ప్రార్థన పనులు ఏమో వేరే వాళ్ళ ప్రార్థన కడికి వెళ్తేనో మీరు ప్రార్థనలు చేసుకోండి. అధికారులు ఏమో కలుషితం ఎక్కువ కాలుష్యం ఎక్కువ ఉంది ఇక్కడ, అంటే నీటి కాలుష్యం కావచ్చు, అంటే మట్టి కాలుష్యం కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వారీ గోతులకు సంబంధించిన భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైనవి, వాటి వల్లే ప్రధానంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే అది కారణం అయ్యి ఉండొచ్చు అనుకోండి. అది కారణం కాదండి, అది వస్తే ఊరు మొత్తానికి రావాలి. ఇప్పుడు ఈ అర్జనవాడకు ఒక్కదానికి రాని అవసరం లేదుగా. అసలు మెయిన్గా అయితే ఫస్ట్ అక్కడ కోరి ఉందండి, ఆ కోరి నీళ్ళు అక్కడ ఫిల్టర్ చేశారు, బిగించారు, ఫిల్టర్ చేసేసి కోరి నీళ్ళు ఊళ్ళోకి వదిలారు. అక్కడ బోర్ వాటర్ ఇటు అర్జనవాడకు వదిలారు. తర్వాత ఏంటంటే బోర్ వాటర్ తగ్గిన తర్వాత అది మిక్స్ చేసేసి రెండు కలిపి వదులుతున్నారు. మా వాళ్ళు నీళ్ళు పచ్చబోతానని చెప్పంటే ఫిల్టర్ లేదు చేస్తున్నామని చెప్పి వదిలేరు. అయితే ఇప్పుడు వాటి వల్ల వస్తే ఊరు మొత్తానికి రావాలి కదా, ఊరు మొత్తానికి అదే వాటరా? అదే వాటర్ ట్యాంక్, అదే ఇక్కడ ఉందో ట్యాంక్, ఆ ట్యాంక్ నుంచి ఊరు మొత్తానికి వచ్చేది. మరి ఊరు మొత్తానికి రాకుండా ఈ అర్జనవాడకి అవుతుందంటే పరిస్థితి ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మరి డాక్టర్లు మొత్తం సర్వే చేస్తున్నారు, వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారు ఏందనేది. ఈరోజు సాయంత్రం మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వాళ్ళు వస్తున్నారంట, మరి వాళ్ళ సమక్షంలో ఏం మాట్లాడతారు చూడాలి. ఈ గత 4-5 రోజులుగా ఇది జరుగుతుంది, ఇదంతా కూడా వ్యవహారం. అంటే ఈ 2-3 రోజుల్లో ఎవరైనా చనిపోయారు గ్రామంలో? ఈ 2-3 రోజుల్లో చనిపోలేదండి. గత 2 నెలల్లోనే 10 మంది, నెలకు 10 మంది చెప్పిన చనిపోయారు. 18 మంది చనిపోయారు 2 నెలలు. అంతా ఈ వార్డులో ఉన్నానా? అంతా ఇక్కడ వాళ్ళే, మొత్తం ఇక్కడ వాళ్ళే. ఇంకా ఊళ్ళో కూడా అంటే ఊళ్ళో జనరల్ చనిపోయారు, వాళ్ళ 4-5 చనిపోయారు, వాళ్ళు 4-5 చనిపోయారు. వాళ్ళు ఏంటంటే హెల్త్ బాగాక చనిపోయిన వాళ్ళు. ఇక్కడ మాత్రం తిరుగుతా ఈ జ్వరం అని చెప్పి హాస్పిటల్ వెళ్ళడం, చనిపోవడం అది జరుగుతుంది. మీరేమనుకుంటున్నారమ్మా, అంటే దేనివల్ల ప్రధానంగా ఇది జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఎక్కువ మంది మీ కాలనీలోనే చనిపోయారు. అదే మాకు అసలు ఏం అర్థం కావట్లేదండి, మేము చాలా భయపడుతున్నాం, అర్థం కావట్లా. అనేక రకాలుగా అనుకుంటున్నారు, ఇది అర్థం కావట్లా. మరి ఏదేమైనా కానీ మాకు మంచి జరగాలని మేము అనుకుంటున్నాం. అంటే జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి అంటే? అదే డెంగీ అంటున్నారు, మలేరియా అంటున్నారు. ఇంకా అదని వెళ్తున్నారు హాస్పిటల్, వెళ్తేనేమో వాళ్ళేమో ఇక అదేం ఏమి లేదని అంటున్నారంట. వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చిన తర్వాత కూడా 4-5 రోజులకి వెళ్తున్నారు. హాస్పిటల్ వెళ్తే మళ్ళీ తిరిగి రావట్లా, వెళ్తున్నారు. ఒకసారి ఏమో మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. కొంతమంది అయితే వెళ్ళి మళ్ళీ రావట్లేదు, ఇక్కడ చనిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం, లేకపోతే ఇది లివరు ఇది చెబుతున్నారు వాళ్ళు. అది ఏం అంటే మీకు అధికారులు వస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు, మీకు నమ్మకం ఉందా ఇదంతా అంటే ఒక వైరస్ వల్ల వచ్చింది అనుకుంటున్నారు? అంటే వాళ్ళు చేసినా కానీ వాళ్ళ వల్ల అయినా కానీ మాకు మంచి జరగాలనుకుంటున్నాం మేము. వాళ్ళ వల్ల అయినా కానీ మంచి జరిగితే ఇంక ఇలాంటివి లేకుండా ఉండాలని అనుకుంటున్నాం. చేస్తున్నారు వాళ్ళు కూడా, ఇల్లు తిరుగుతున్నారు, చర్చిలో పెడుతున్నారు. మేము కూడా టెస్టులు చేయించుకుంటున్నాం కానీ మరి ఇక తగ్గాలని మేము అనుకుంటున్నాం. ఇలా తెలియదండి మరి, అది అనుకుంటున్నారు కానీ మరి ఎంతవరకు ఇదో కాదు మాకు తెలియదు. మేమైతే ఆ మూఢనమ్మకాలు అనేది మేము కొంచెం పట్టించుకోవట్లే, ఎందుకంటే మేము ప్రార్థనకి వెళ్తాం కాబట్టి. మాకు ఇంక డాక్టర్ గారు హాస్పిటల్ వెళ్తే అక్కడ ఏదన్నా చేస్తే నయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. అది అది చూసాం కదా, ఇక్కడ ఈ కాలనీలో ప్రజలంతా కూడా ఒకటే అనుకుంటున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఒక అంతుచిక్కని వ్యాధిగానే చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు పరీక్షలు చేసిన తర్వాత అసలు కారణం ఏంటనేది చెప్పాలి. అంటే కొంతమంది ఆసుపత్రులకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు,
బాగానే ఉంది, ఆరోగ్యం నిలకడగా ఉందని ఇంటికి వస్తున్నారు. తర్వాత మళ్ళీ 4-5 రోజుల్లో ఉన్నట్టుండి చనిపోతున్నారు. ఇలా ఇదే రీతిలో పదుల సంఖ్యలో చనిపోయారు. అసలు దీనికి కారణం ఏంటనేది కూడా కనుక్కోవాలని చెప్పి వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే బుడ్రాయికి సంబంధించి కూడా దాన్ని కూడా సరిచేయాలని చెప్పి కోరుతున్నారు. అదంతా కూడా హడావిడిగా చేశారు. దానివల్ల కూడా ఇదేమైనా జరిగి ఉండొచ్చు అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో మాత్రం ఒక భయాందోళనకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటే అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, ఈ కారణం ఏంటనేది కూడా అధికారులు చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తురకపాలెం గ్రామంలో ఉన్నటువంటి మెడికల్ క్యాంపులో ఉన్నాను. ఇక్కడ ఒక చర్చిలో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. తురకపాలెం గ్రామానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అసహజ మరణాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా అధికారులు కూడా దృష్టి పెట్టిన నేపథ్యం. ఇక్కడ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే లక్షణాలు ఉన్నటువంటి జ్వరం కావచ్చు, లేదంటే ఇతర అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే మెడికల్ క్యాంప్కి రావాలని చెప్పి కూడా ఇప్పటికి అధికారులు సూచించిన నేపథ్యంలో మెడికల్ క్యాంప్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే అనారోగ్య లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ దగ్గర పరీక్షలు చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మెడిసిన్స్ ఇవ్వడం, లేదంటే రక్త నమూనాలను సేకరించడం వంటి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఉన్న చేసిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేయడానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా రక్త పరీక్షలు చేసి వాటికి సంబంధించి ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయా, లేదా ఎలాంటి కారణాలు ఉన్నాయా ఏంటి దానికి చూసిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది వైద్యాధికారులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా ఉందండి పరిస్థితి, ప్రస్తుతం ఎలా ఉంది, గ్రామానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, ఎవరో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? సార్, ఇక్కడ రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్లో వచ్చేసి ఫీవర్ ఎక్కువ చెప్తున్నారండి. ఫీవర్గా అయితే రూల్ అవుట్ చేయడానికి మనకి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది. సో తర్వాత ఈ కన్సిక్వెన్సెస్ జరిగినాయి కాబట్టి వాడికి ఫర్దర్గా మనం ఏం టెస్టులు చేయొచ్చు, వీళ్ళు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఎందుకు ల్యాండ్ అయ్యారు అనేది దాన్ని బట్టి టెస్టులు ఫాలోఅప్ చేస్తున్నాం, శాంపుల్స్ మనం తీసుకొని. అంటే మన వైద్యాధికారుల బృందం వచ్చి ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత మెలియానిడోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ దానికి కూడా కారణం కూడా చెప్తున్నారు. అంటే దానికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాంటి కేసులు ఏమైనా వస్తున్నాయండి? అది సిమిలర్గానే ఉంటుందండి. ఇప్పుడు సీజనల్ చేంజెస్ అయినప్పుడు కొంచెం వచ్చే రెగ్యులర్ ఫీవర్ సిమ్టమ్సే ఉంటున్నాయి. కాకపోతే అంతకుముందు పాస్ట్ హిస్టరీలో ఉంది కాబట్టి, గతంలో జరిగినాయని కాబట్టి కొన్ని చోట్ల ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ 2-3 కేసులు వచ్చాయని చెప్తున్నారు అవుట్ సైడ్ ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్స్. సో ఏదైనా సరే రూల్ అవుట్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు అన్ని టెస్టులు చేస్తున్నాం మనం క్యాంప్ కండక్ట్ చేసి. ప్రధానంగా ఏం కారణం అనుకుంటున్నారు? వాటర్ పొల్యూషన్ అనుకుంటున్నారు, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణం? అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే అనుకుంటున్నాము. అది సాయిల్ రావచ్చు, వాటర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో అన్ని వైపులో మనం ట్రీట్ చేయాలి కాబట్టి అన్ని రూల్ అవుట్ చేస్తున్నామండి. బ్లడ్ కల్చర్స్ కూడా చేస్తున్నాము, శాంపుల్స్. సో ఈ టెస్టుల కోసమే 3 టీంలు ఉన్నాయి. జనరల్ పెథాలజీ టీం ఉంది, మైక్రోబయాలజీ ఉంది, బయోకెమిస్ట్రీ ఉంది. ఏ టెస్టులు కావాలన్నా మనం చేయగలుగుతున్నాం. మెలియానిడోసిస్కి సంబంధించి ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కొంతమంది 4 రోజులు వాడిన తర్వాత దాన్ని మళ్ళీ ఆపేయటం, తర్వాత మళ్ళీ తిరగబెట్టడం, దానివల్లే చనిపోతున్నారని ఒక వాదన ఉంది. దానికి అదే అపోహ ఉంది, అది కన్ఫర్మేషన్ అవ్వలేదండి. 2 కేసులు అంటున్నారు. సో టోటల్గా చనిపోయిన వాళ్ళందరూ అదే కేసు అని మనం చెప్పలేము కదా, నిర్ధారించలేము. సో చనిపోయిన వాళ్ళది ఎలా చనిపోయారో తెలియదు. సో ఉన్న దానిలో ఏమైనా ఫర్దర్గా ఎవాల్యూట్ చేద్దామని మన ప్రయత్నం క్యాంప్ కండక్ట్ చేసి. అంటే ఎక్కువ సిమిలారిటీస్ ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు? అదేనండి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాగానే ఉన్నాయండి. ఫీవరు, కాఫ్, మయాలజియా ఇవే చెప్తున్నారు. సో ఈ కొంచెం డిలే అయిందనుకో ఆటోమేటిక్ మనకి ఏంటంటే వేరే సిస్టమ్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అలా వీళ్ళు కొంచెం ట్రీట్మెంట్ డిలే అవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని మనం వెళ్ళి ఇంటర్వెన్షన్ చేస్తున్నాం. మనమే ఇక్కడికి వచ్చి క్యాంప్ కండక్ట్ చేసి శాంపుల్స్ తీసుకుని వెళ్ళి మేము చెప్తున్నాం. అంటే ఏమైనా అంటురోగాలు ఏమైనా అనుకుంటున్నారు? ఎందుకంటే ఒకే ఏరియాలో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఊరంతా మామూలు పరిస్థితి ఉంటే ఒక్క ఏరియాలో మాత్రం ఎక్కువ మంది చనిపోతున్నారు. అంటువ్యాధి ఏమైనా అయ్యిండొచ్చా? అదేనండి, అది ఎపిడమిక్ కాదా అనేది నిర్ధారించడానికి కూడా మనం సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ టీం కూడా ఉందండి. సో అది కూడా రూల్ అవుట్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నాం మనం. ప్రజెంట్ అయితే అలాగ ఇప్పుడే నిర్ధారించలేము. వైరల్ ఫీవర్స్ కాబట్టి బ్యాక్టీరియా వైరల్ అనేది ప్రజెంట్ బ్యాక్టీరియా అనుకుంటున్నాము. అది త్రూ ఎలాగ అనేది ఇంకా కంటామినేషన్ తెలియదు. సో రూల్ అవుట్ అయితే చేస్తున్నారు మన టీమ్స్, ఎఫర్ట్ చేస్తున్నారు. గ్రామస్తులకి ఎట్లాంటి సలహా ఇస్తారంటే అండి ఆరోగ్యపరంగా ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో అండి, ఇప్పుడు ఫీవర్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయమని చెప్తున్నాము. తగ్గిపోయేదిలే ఇలా కాకుండా, లేకపోతే భయపడకుండా, మన హాస్పిటల్కి వెళ్తే మనకి ఫర్దర్గా ఇంకా బ్యాడ్ అవుతుందేమో అనకుండా ఎర్లీ ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్తున్నాం మేము.
అంటే గతంలో ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆర్గాన్స్ ఫెయిల్ అయినాయి అని చెప్తున్నాడు. అంటే కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన శ్వాస సంబంధించిన సమస్యలతో వెళ్ళి చనిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పేదానికి ఏం చెప్తారండి? అదే ఇప్పుడు ఆ 10 days 1 week అనేది చూసుకుని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో ఎందుకు ల్యాండ్ అయింది అనేది మనం ప్రీవియస్ కేసులు చూడలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎందుకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు అనేది ఒక్కొక్క ఇప్పుడు టెస్టులు చేసుకుని అదే రూల్ అవుట్ చేస్తున్నాము. ఫర్దర్గా ఏమైనా వచ్చినాయి అంటే ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అలాంటి కేసులు ఏమైనా వచ్చినాయి ఈ 4-5 రోజులు? ఈ మధ్య ఏం రాలేదండి. నేను ఎస్టర్డే నాకు తెలిసి ఒక కేసు అయితే చూపించారు, రికవర్డ్ ఫ్రమ్ దట్ కేసు అనేది నిన్న డిస్కస్ జరిగింది. ఈరోజు అయితే ఏం రాలేదు. థ్యాంక్ యూ. ఇది చూశారు కదా, అంటే ఇక్కడ వైద్యులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అంటే ఇది మామూలుగా సీజనల్ వ్యాధులకు సంబంధించింది అనుకుంటున్నాం. అంటే మిలియానిడోసిస్కి సంబంధించింది ఇంకా దాని మీద పూర్తిగా నిర్ధారణకు రాలేదు. దానికి సంబంధించిన పరీక్షలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తాను. ప్రస్తుతం నేను గ్రామంలో ఉన్న ఒకసారి గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏమనుకుంటున్నారంటే గత కొన్ని రోజులు చూస్తున్న వార్తల్లో కూడా చూస్తున్నాం, మూఢనమ్మకాలకు సంబంధించిన మరణాలు అంటున్నారు, లేదంటే అంతుచెక్కిన వైరస్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే అధికారులు కూడా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తేల్చలేని పరిస్థితులు ఉన్నారు. ఒక పక్క మెడికల్ క్యాంపులు పెట్టి ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు ఒకసారి గ్రామస్తులు మాట్లాడదాం. అన్న, ఎన్ని రోజుల నుంచి ఉందన్న ఈ పరిస్థితి? ఏమనుకుంటున్నారంటే అంటే వరుసగా మరణాలు జరుగుతున్నాయి, గత 2 నెలల్లోనే 20 మంది వరకు చనిపోయారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? అది హద్దురాళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నారన్న. హద్దురాళ్ళు సరి చేశారు, నిన్న రామాంజనేయులు వచ్చారు కదా. సార్ ప్రస్తుతానికైతే అట్లా ఆగింది. మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది కదా. మెయిన్ అయితే హద్దురాళ్ళు అంటున్నారు, ఇంకోటి వాటర్ జరుగుతుందని చెప్పేసి అన్నారు. ప్రస్తుతానికైతే అట్లా ఆగింది. మరి ఇంకా గడువు అయితే కానీ చెప్పలేము అంటున్నారు. వాటర్ అయితే పొల్యూషన్ అయితే అయిందన్న. అది వాటర్ అయితే పొల్యూషన్ అయితే అయింది. అంటే ఇక్కడ క్వారీలు ఇవి ఉన్నాయని చెప్తున్నారు, దానివల్లే ప్రధానంగా ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు అసలు? అది కొంత భాగం ఊరికి ఇలాగా ఫేవర్స్ కానీ ఇలాగ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కూడా అది ఎయిర్ పొల్యూషన్ కూడా ఒక పార్ట్ అయ్యిందండి. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ పల్లెకి కొండ దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ బ్లాస్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఆ కుంటలో ఏదైతే మాకు మొన్నటి వరకు వదిలారో ఆ దుమ్ము ధూళి అదంతా ఆ కుంటలో పడేసి ఆ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయిందండి. అధికారులు నిర్లక్ష్యం వల్ల దాన్ని సరిగా చూసుకోకపోవడం వల్ల ఆ వాటర్ అంతే మాకు నిత్యావసరాలకు వదలటం వల్ల ఇంత భారీ నష్టం జరిగిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నామండి. మేము గత పూర్వకాలంలో మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు, కానీ ఆగినట్టు ఆగి మళ్ళీ ఇది యథావిధంగా కొనసాగిందండి. దాని ప్రభావం ఇప్పుడు ఇంతమంది చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు 30 మంది చనిపోయిన తర్వాత అయినా అధికారులు మేలుకున్నందుకు చాలా సంతోషం. ఆరోగ్య శాఖ మేము వందనాలు తెలియజేస్తున్నామండి. ఇంకా పూర్తి స్థాయిలో మా గ్రామంలో ఈ విధమైనటువంటి అనారోగ్యాలను అరికట్టే విధంగా ఏమేం చేయాలో ఎక్కువగా హై హెల్త్ దాన్ని తీసుకొని ఏ విధంగా చేస్తే ఇలాంటి ఇష్యూస్ తగ్గుతాయనే దాని మీద ప్రభుత్వం ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నామండి. ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. ఏమైతే మేము డౌట్ వ్యక్తపరిచామో ఆ రాయిని కూడా నిన్న సరిచేయటం జరిగిందండి. సరిచేశారండి, సంతోషం. ఇంకా ఫీవర్స్ చాలా విపరీతంగా ఉన్నాయి చిన్నపిల్లల్లో. మొన్నటి వరకు చిన్నపిల్లల్లో ఎవరిలో లేదు, ఇప్పుడిప్పుడే చిన్నపిల్లల్లో ఒక మీడియం వయసులో కూడా ఇప్పుడు ఫీవర్స్ అవి వస్తూ ఉన్నాయండి. మొన్నటి వరకు ఈ ఎఫెక్ట్ పెద్దవారి మీద పడితే ఇప్పుడేమో చిన్నపిల్లలతో మళ్ళీ మొదలవుతూ ఉంది. చిన్నపిల్లలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 20 ఏళ్ల లోపు వారి మీద ఈ ప్రభావం మళ్ళీ చూపుతూ ఉంది. సో మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇలాంటివి ఏ వయసులో వారినైనా సరే ఇలాంటి మరలా పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో మీరు ఏదైతే ఐడెంటిఫై చేసి బ్యాక్టీరియా అంటున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి మా పల్లె ప్రజలకు పరిపూర్ణమైన ఆరోగ్యము, తాగునీరు, వసతి అన్నీ కల్పించాలని చెప్పేసి మేము పత్రికాముఖంగా కోరుకుంటా ఉన్నామండి. అంటే మీరు చెప్పండి, అంటే ఈ రాయి వల్ల కూడా ఒక అరిష్టం అనుకుంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది, దాని మీద ఏం చెప్తారు అసలు? రాయి వల్ల కూడా అని మాకు ఫస్ట్లో మాకు జ్వరాల ద్వారా వచ్చింది. జ్వరాల ద్వారా వచ్చినప్పుడు 2-3 చనిపోయారు ముందు మెయిన్. దాని తర్వాత కూడా మా వాళ్ళు కూడా ఎవరు దాని గురించి పట్టించుకోవాలి. ఏందయ్యా అని తెరా చూస్తే ఒక దినం అయిపోయేలోపు ఒకే రోజు 3-4 చనిపోయారు ఒకే రోజు.
అట్లా మా అల్పుల్లో ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మంది ఒక 25 మంది దాకా చనిపోయారు. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే ఒక 35 దాకా వచ్చింది మొత్తానికి ఇప్పుడు గత 2 నెలల్లోనే. ఓవరాల్గా ఒక్క ఎస్సీ కాలనీలోనే 25 దాకా, మిగతా ఓవరాల్గా చూసుకుంటే 30 మంది దాకా, 35 మంది దాకా మా ఊరు మొత్తం చూసుకుంటే. అంటే రాయి పెట్టినప్పుడు కూడా హడావిడిగా పెట్టేశారు, వర్షంలో ఎలా పడితే అలా పెట్టారు, దానివల్లే ఇదంతా జరుగుతుంది, మాకు చెప్పకుండా ఈ పని చేశారు ఊరి పెద్దలనే ఒక వాదన కూడా ఉంది. అవునండి, అది వాస్తవానికైతే మా కుల పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ ఉన్నారు. కొంతమందికి ఇన్ఫార్మ్ చేశారు, కొంతమందికి ఇన్ఫార్మ్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు జరగాల్సింది నైట్ 12 తర్వాత అంట. అది 12 తర్వాత జరగాల్సింది శాంతి జరగాలంట, అమ్మవారికి ఏదో బలిచ్చాలంట కదా, అది బలిచ్చకుండా అదో రోజు 9ంటికి వర్షం పడుతుంది. ఆ టైంలో వర్షంలో చేసేసారు వాళ్ళు మొత్తం కార్యక్రమం మొత్తం. ఎందుకంటే ఆ టైంలో డ్యూటీలకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు మా వాళ్ళు కొంతమంది. అటు ఇటు దాటకూడదంట, అటు 10 మందిని పెట్టాలంటే ఇటు 10 మందిని పెట్టాలంట. అది ఏం పెట్టకుండా మా వాళ్ళు ఇట్లా డ్యూటీలకు వెళ్ళేసి వస్తున్నారు. ఆ టైంలో అట్లా కూడా జరిగిపోయింది. అదొక మైనస్. అదొకటను మొన్న ఒకసారి రాయి కొద్దిగా ఒరిగినప్పుడు కూడా నిన్న సరి చేశారు కొద్దిగా. అది అడగంగా మా వాళ్ళు కూడా ఇట్లా ఎందుకు జరుగుతుందా మరణాలని కనుక్కుంటే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇట్లా మీ ఊర్లో రాయి పెట్టింది కొద్దిగా ప్రాబ్లం ఉంది, రాళ్ళు, దానివల్ల జరుగుతుందన్న ఉద్దేశంతో గట్టిగా చెప్పారు. దాన్ని కూడా వాళ్ళకి చెప్పారు. సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడకుండా ఇలా రాయి వల్లే జరుగుతుంది అంతా. ఇప్పుడు మా వాళ్ళకి ఒకళ్ళిద్దరిని కనుక్కోవాలి, కనీసం ఒక 10 మంది దగ్గరికి ఎంక్వైరీ వెళ్ళారు మా వాళ్ళు, మా ఊరోళ్ళు, మా సంఘ పెద్దలు కానీ కుల పెద్దలు కానీ వెళ్ళి అసలు ఏంటండి ఇట్లా మరణాల కారణం ఏందనగా మా ఊరి పేరు చెప్పగానే చాలు ఆటోమేటిక్గా 2-3 చెప్పారు, ఇలా జరిగి ఉండాలి, అలా జరిగి ఉండాలి, ఇంతమంది చనిపోయి ఉండాలి అని కూడా చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పినల్లా కరెక్టే అనిపించింది మాకు. ఎందుకంటే ఇంకా మరణాలు ఉన్నాయి, ఇంకా తగ్గలేదు. ఇది ఏదన్నా సరి చేసుకుంటేనే ముందు మీకు ఇంకా మరణాలు అనేది తగ్గుతాయి, లేదంటే మరణాలు ఇంకా. ఇప్పుడు రాయి సరి చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి సర్దుమనిగంటేనా ఈ మరణాల సంఖ్య తగ్గినట్టేనా? ఇది చెప్పలేమండి. అది ఎందుకంటే వాస్తవానికి అయితే ఈ రాయి అనేది ఒకటే కాదు, మాకు ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, 4 చనిపోయి ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలు అయితే కనుక మాకు సర్దుమనిందని మేము అప్పుడు సంతోషపడతాం, కానీ అప్పుడు దాకా మేము చెప్పలేం. తెల్లారితే ఏమైనా వచ్చిందో కానీ మాకు తెలియపోతుంది, ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా అర్థం కావట్లా. వాస్తవానికి అయితే అంటే దినం జరిగేటప్పుడే, దినం జరుగుతుంది అనగానే ఎమ్మటెమ్మట 2 ఆ రోజుకి, దానికి అంతుపట్టలేకపోతుంది మా వాళ్ళకి. అదొకటను. రేపు ఆదివారం కూడా కొద్దిగా పూజ అనేది బొడ్రాయి దగ్గర చేయాలని మా వాళ్ళు అన్నారు. అది జరిగినా కానీ కొద్దిగా 50% తగ్గొచ్చు అని చెప్పి అన్నారు. అది కూడా సిద్ధాంతి, పూర్తి స్థాయిలో తగ్గదని చెప్పలేదు వాళ్ళు. పరిష్కారం ఏం చెప్పారు, అసలు ఏం చేస్తే పరిష్కారం అవుతుంది? బలి అంటండి, అది దానికి ఏదో బలి శాంతి చేయాలంట అమ్మవారికి శాంతి చేస్తే కనుక కొద్దిగా మరణాలు అనేవి తగ్గుతాయి అని అన్నారు. ఇప్పుడు ఆ మూల మీద రాయి కొద్దిగా ఒరిగిందన్నారు, అది లేపర్ సరి చేశారు. తర్వాత బొడ్రాయి దగ్గర కొద్దిగా పూజ చేయాలంట, అది చేసిన తర్వాత కూడా కొద్దిగా మరణాలు తగ్గుతాయి అన్నారు. ఆటోమేటిక్గా ఈ లోపు మాది కూడా కొంచెం కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు తగ్గినప్పుడు మాకేమి జరగకపోతే మేము కూడా తగ్గిందని చాలా సంతోషిస్తాం. అంటే ఈ ఆసుపత్రికి వెళ్తున్నారు బాగాలేదని చెప్పి, మళ్ళీ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి ఇంటికి వస్తున్నారు, అంటే ఉన్నట్టుండి చనిపోతున్నారు. ఏంటని మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్తే కిడ్నీలు ఫెయిల్ అయినా లేకపోతే ఆర్గాన్ ఫెయిల్ అయినాయి అని చెప్తున్నారు. దానికి ఏం కారణం? ఈ అరెస్ట్ మీద దానికి కారణం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు ఈ అరెస్ట్ మీద బాగా నమ్మకం కుదిరింది, ఎందుకంటే మా ఊరు మొత్తానికి దీని మీదకే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంతమంది జ్వరాలు ఏమీ పెద్ద పట్టింపు లేదు మా వాళ్ళకి. ఎందుకంటే ఈ జ్వరాలు కానీ ఒకసారి హాస్పిటల్ నుంచి వస్తే ఏమీ కాదు, ఎప్పుడైతే పోయి మళ్ళీ వచ్చారో ఆ మనిషి గ్యారెంటీ లేకుండా పోతుంది. మళ్ళీ అమ్మటే రాగానే హఠాత్తుగా అర్ధరాత్రులు ఏదో ఛాతి నొప్పిని రావడం, శ్వాస ఆడకుండా పోవడం అనేది, అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, నైట్కే తెల్లగట్లకి ఇదైపోతున్నారు. అది పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? గ్రామ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ? ప్రభుత్వం అయితే బాగానే చర్యలు తీసుకుంటుందంటే వైద్యపరంగా. జ్వరాలు మెయిన్ అని ఇక్కడ క్యాంపు లాగా పెట్టారు మా దగ్గర. క్యాంపు పెట్టినప్పుడు జ్వరాలకి తీసుకున్నారు, బ్లడ్ శాంపిల్ కానీ అన్నీ తీసుకొని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఊరు తిరిగి బ్లడ్ శాంపిల్ తీయమని చెప్పారు ప్రభుత్వం. మాకు ఆదేశించి మా సంఘ పెద్దలు కానీ కుల పెద్దలు కానీ మైకులు అనౌన్స్ చేసి అందరూ వచ్చి చర్చి దగ్గరికి వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు. అది బాగానే ఉంది, బాగానే కార్యక్రమం. అంటే ఒక్క మీ కాలనీలోనే ఇదంతా జరుగుతుంది కదా, గ్రామ పెద్దలు ఏం కోరుకుంటున్నారండి? మీ కాలనీ సేఫ్గా అవ్వాలంటే ఏం కోరుకుంటున్నారు ఊరిని? మా కాలనీ పెద్దలు అయితే సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఊరిని ఎట్లా బాగుపరచాలా అని చెప్పి పరీక్షించాలని చెప్పి చూస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి రేపు ఆదివారం వస్తా అన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఎలా శాంతి జరిగించాలని చెప్పి దాని గురించి చేయాలని చెప్పి మా వాళ్ళు కూడా ఎక్కువగా ఉల్లాసంగా ఇదిగానే ఉన్నారు.
ఇది చూశారు కదా, ఈయన చెప్పిన మాటలు వింటేనే మీకు పూర్తిగా విషయం ఏంటో అర్థమై ఉంటుంది. అంటే చాలా వరకు మరణాలన్నీ కూడా అంతు చెక్కకుండా ఉంటున్నాయి. దానికి కారణం జ్వరమా లేకపోతే వేరే కారణమా అనేది తెలియట్లేదు. కానీ తామైతే మాత్రం ఇదంతా కూడా ఆ పొలిమేర రాళ్ళు వల్లే వచ్చిందని అనుకుంటున్నాము. ఇది శాస్త్రీయ పరంగా కూడా సిద్ధాంతపరంగా ఇదంతా జరగలేదు. ఆ వ్యవహారం అంతా ఆ అరెస్టు మొత్తం ఇప్పుడు మా కాళ్ళ మీద పడిందని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం చేయాల్సిన పనులను చేస్తున్నప్పటికీ కూడా గ్రామ పెద్దలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ రాళ్ళకి సంబంధించి దానికి శాంతి పూజలు చేయాలని చెప్పి కోరుతున్నారు. అలా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మరలన్నీ కూడా ఆగుతాయని చెప్తున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి వారికి కార్యక్రమాలు ఉన్న ఆ కార్యక్రమాల వరకు కూడా ఎవరు చనిపోకుండా ఉంటే మా ఊరు మా కాలనీ సేఫ్ అని నమ్ముతాం. లేకపోతే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయని చెప్పి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి తురకపాలెంలో కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తురకపాలెం గ్రామానికి సంబంధించి దక్షిణ దిక్కు పొలిమేర ప్రాంతంలో ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మీకు ఒక రాయి కనిపిస్తుంది. దీన్ని పొలిమేర రాయి అంటారు. అంటే గత కొన్ని రోజులుగా తురకపాలెంలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా ఇదే కారణం అనే ఒక ప్రచారం ఉంది. అయితే ఈ రాయి మీకు కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఈ రాయికి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా దీన్ని సరిచేసిన పరిస్థితి. అంటే గత కొన్ని రోజుల వరకు కూడా ఈ రాయి ఇటు పక్కకి కిందకి ఒరిగి ఉంది. ఆ ఒరిగి ఉండటం వల్లే ఇక్కడ ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, అంటే ముఖ్యంగా ఈ రాయికి కోతవేటు దూరంలో ఒక కాలనీ ఉంది, ఎస్సీ కాలనీ ఉంది. ఆ కాలనీలో దాదాపు 500 గడప ఇల్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే గత కొన్ని రోజులు అంటే గడిచిన 6 నెలల్లో దాదాపు 35 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి. గత 2 నెలలు అంటే సెప్టెంబర్, ఆగస్టు, అంతకుముందు జూలై, ఈ 2 నెలలకు సంబంధించి కూడా నెలకి 10 మంది చొప్పున 20 మంది చనిపోయారు. దీనికి సంబంధించి అటు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి అటు అధికారులంతా కూడా గ్రామానికి వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ రక్త నమూనాలు సేకరించి వారికి సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే ప్రధాన కారణం ఏంటి అనేది ఎవరు కూడా ఇప్పటివరకు కూడా చెప్పలేని పరిస్థితి. కొంతమంది ఇన్ఫెక్షన్లు కారణం అంటున్నారు, కొంతమంది ఈ గ్రామానికి ఇది ఒక అరిష్టంలా తయారైంది, దానికి సంబంధించి ఇదంతా జరుగుతుందని చెప్పి అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తుంది. మీరు ఒకసారి రాయిని గమనిస్తే కనుక ఇది పొలిమేర రాయి అంటారు. ఈ రాయికి సంబంధించి మొత్తం గ్రామం 4 దిక్కుల వైపులు కూడా 4 రాళ్ళు ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. దీని మీద మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన మంత్రాలకు సంబంధించిన ఒక శిలాఫలకం లాంటిది ఉంటుంది. అంటే గ్రామంలో నడిబొడ్డున, అంటే గ్రామానికి నడిబొడ్డున బొడ్రాయిని ఏర్పాటు చేస్తారు. అంటే నడిబొడ్డున ఏర్పాటు చేసే రాయి కాబట్టి దాన్ని బొడ్రాయి అంటారు. ఆ బొడ్రాయికి సంబంధించి అంటే గ్రామంలోకి ఎలాంటి శక్తులు కూడా రాకుండా, ఎలాంటి అపచారాలు కూడా గ్రామంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి శాస్త్రయుక్తంగా కూడా ఆ రాయిని ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు ఇలా ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా ఏదైతే రాళ్ళు కనిపిస్తున్నాయి ఇలాగా 4 దిక్కుల్లో కూడా 4 వైపులా కూడా 4 రాళ్ళు ఏర్పాటు చేస్తారు. అయితే ఇది దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పొలిమేర రాయి. ఈ పొలిమేర రాయికి కోతవేటు దూరంలోనే అక్కడ ఎస్సీ కాలనీ ఉంది. ఆ కాలనీలోనే ఇప్పుడు అసహజ మరణాలను కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశమైంది. ఈ రాయి కాస్త పక్కకు వరగటం వల్లే మొన్నటి వరకు కూడా ఈ రాయి ఇప్పుడు సమానంగా మీకు కనిపిస్తుంది. కానీ నిన్నటి వరకు కూడా కాస్త వంగి ఉంది ఈ రాయి వంగి ఉండటం వల్ల, అంటే ఇది అపచారం జరిగింది, అందుకనే రాయి వంగింది. దానివల్లే ఒక రాయి పక్కకు వంగిందని చెప్తున్నారు. దానివల్లే ఇప్పుడు ఈ మరణాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత రాత్రి దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టారు, శాంతి చర్యలు చేపట్టారు, ప్రత్యేక పూజలు చేశారు, పూలమాలలు వేశారు, రాయిని సరి చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ఈ పొలిమేర రాయి ఎఫెక్టు తగ్గినట్టేనా లేదా అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ రాయి ఒరిగి ఉంది కాబట్టి ఇక్కడ గ్రామంలో మరణాలు జరుగుతున్నాయని చెప్పి ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా భయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రాయిని సరిచేశారు కాబట్టి ఈ మరణాల సంఖ్య తగ్గుతుందా, గ్రామంలో పరిస్థితి చక్కబడుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రోజులో మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పినప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఇది గుంటూరు రూరల్కి సంబంధించిన ప్రతి ఒక్క పల్లెటూరు ప్రాంతంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను ప్రజలు నమ్ముతున్నారా అనే ఒక పరిస్థితి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాయికి సంబంధించి గ్రామంలో ఇలాంటి రాయిని ఏర్పాటు చేశారు. ఆ రోజు వర్షం పడుతుంది, అర్ధరాత్రి 12
తర్వాత ఈ రాయిని ఏర్పాటు చేయాలి, పొలిమేరులో రాయిని ఏర్పాటు చేయాలి. కానీ ఆ రోజు ఉదయం రాత్రి 9 గంటల సమయంలోనే వర్షం పడుతుండగా హడావిడిగా ఈ రాయిని ఏర్పాటు చేసేశారు. శాస్త్రీయుక్తంగా కూడా రాయిని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఊరికి అరిష్టం పట్టుకుంది. ఈ రాయికి కోతవేటు దూరంలో ఉన్న ఎస్సీ కాలనీ, మా కాలనీ ఇప్పుడు దీనికి అంతా కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించి శాంతి పూజలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గ్రామస్తులు కూడా అంటే ఎస్సీ కాలనీ వాసులు కూడా మాట్లాడారు. అంటే తామైతే ఈ రాయి వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అనుకుంటున్నాము, ఇప్పుడు రాయిని సరిచేశారు కాబట్టి పరిస్థితి చక్కబడుతుందా లేదా అనేది కూడా చూడాలని చెప్తున్నారు. అయితే ఇంకా శాంతి పూజలు చేయాలంటున్నారు. నడి బొడ్రాయి ఉన్నటువంటి బొడ్రాయికి కూడా ప్రత్యేకంగా బలి ఇచ్చి శాంతి పూజలు చేయాలంటున్నారు. అది విధంగా జరిగితేనే ఖచ్చితంగా పరిస్థితులు చక్కబడతాయి. లేని పక్షంలో ఈ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ రాయికి సంబంధించి ఎఫెక్ట్ అయింది తాము మాత్రమే, ఎస్సీ కాలనీ మాత్రమే ఎఫెక్ట్ అయింది. పక్కన ఉన్నటువంటి క్వారీలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన వాటర్ అంతా కూడా కలుషితమైంది. అదీను ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీ అంటే ఈ మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి జరుగుతున్న రాయికి సంబంధించినటువంటి జరుగుతున్న కాంట్రవర్సీ ఇవన్నీ కూడా మొత్తం వెరసి ఈ ఎస్సీ కాలనీకి ఒక శాపంలా మారాయని చెప్పాలి. వాళ్ళంతా కూడా ఇప్పుడు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రాయిని సరి చేశారు. మీరు రాయిని చూశారు కదా, ఇదంతా ఇప్పుడు ఉదయం వరకు నిన్నటి వరకు కూడా ఈ రాయి అంతా కూడా ఇదంతా పూర్తిగా దీన్ని సిమెంట్ చేసి ఇక్కడ మీరు ఇవన్నీ చూడ గ్రావెల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి తక్షణ చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రాయికి సంబంధించి ఏదైతే దీనికి చేయాల్సిన చర్యలన్నీ కూడా చేసినప్పటికీ కూడా అయితే గ్రామంలో పరిస్థితులు చక్కబడతాయా లేదనేది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే మూఢనమ్మకాల నుంచి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలను పట్టుకొని ఇంకా ప్రజలు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారంటే ఇంకా పరిస్థితులు గ్రామాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకో. ఏదేమైనప్పుడు కూడా గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు భయపడుతున్నట్టు ఈ రాయి వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు ఈ రాయిని సరి చేశారు కాబట్టి ఇప్పటి నుంచైనా పరిస్థితి మారుతుందా లేదా ఇదే కొనసాగుతుందా, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందైతే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తురకపాలెం గ్రామానికి సంబంధించిన క్వారీ గోతుల వద్ద ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుందంతా కూడా ఇక్కడ తురకపాలెం ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొండలతో నిండిపోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైతే మన బిల్డింగ్ మెటీరియల్ వాడేటువంటి చిప్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తయారవుతాయి. ఇక్కడ బాంబు పేలుడు పదార్థాలను ఉపయోగించి దీనికి సంబంధించి వాటంతా కూడా సపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు తురకపాలెం ప్రాంతం గ్రామానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ప్రధాన కారణం ఇదేగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో ఆ ప్రాంతం ఒకసారి చూస్తే కనుక అవంతా కూడా మీకు పేలుళ్ళు పదార్థాలు పెట్టి అదంతా కూడా బ్లాస్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా దాదాపు కిలోమీటర్ల ఎత్తులోంచి ఈ గ్రామం మీద పడుతుంది. దానికి సంబంధించిన డస్ట్ అదంతా కూడా పూర్తిగా ఇక్కడ మీకు కనిపిస్తున్న కింద ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఈ కుంట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటి కుంటలు, ఈ నీటి కుంటల్లో పడటం, ఈ వాటర్ అంతా కూడా బోర్ల ద్వారాగా వాటర్ ట్యాంకులోకి ఎక్కించడం, అక్కడి నుంచి గ్రామానికి సప్లై చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా వాటర్ పొల్యూషనే ఇదంతా కూడా కారణం అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా తురకపాలెం గ్రామానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ప్రధాన కారణం వాటర్ పొల్యూషన్గా కూడా చెబుతున్నారు. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే గ్రామంలో కొంతకాలం నుంచి అంటే గడిచిన 2 నెలల్లోనే దాదాపు 20 మందికి పైగా మరణాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నదంతా కూడా ఇదంతా కూడా తురకపాలెం గ్రామానికి సంబంధించినటువంటి మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి కూడా బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి చిప్స్ కావచ్చు, అవన్నీ రాళ్ళు కావచ్చు, అవన్నీ కూడా సప్లై చేస్తారు. దానికి సంబంధించిన తయారీ మెటీరియల్ అంతా కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మెషిన్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ఈ కొండలు బద్దలు కొట్టేటప్పుడు అంటే బాంబు పదార్థాలు, పేలుళ్ళు పదార్థాలు పెట్టి ఇక్కడ బ్లాస్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి కాలుష్యం అంతా కూడా అటు వాతావరణ కాలుష్యంతో పాటు ఇదంతా కూడా దుమ్ము ధూళి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిలో పడటం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అదంతా కూడా పేరుకుపోవటం, దానికి సంబంధించి అదంతా కూడా దాని మీద తర్వాత తదుపరి చర్యలు తీసుకోకపోవటం అన్నీ కూడా అలాగే వదిలేయటం ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారింది. గత దశాబ్దాల కాలం నుంచి కూడా ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మొత్తం మనం చూస్తే కనుక విజువల్స్లో ఈ ప్రాంతం అంతా, ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు ఈ కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా మొత్తం గ్రామం మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు, వైద్యాధికారులు కూడా అదే అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి
నీటిలో ఈ ఈ దుమ్ము ధూళి పదార్థాలన్నీ పడటం అవన్నీ కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లా మారటం, వాటర్లో నిలవ ఉండిపోవటం, అక్కడ వాటర్ ట్యాంకు సంబంధించి చర్యలు ఏమీ తీసుకోకపోవటం, రక్షణ చర్యలు ఏమి తీసుకోకపోవటం, దానికి సంబంధించినటువంటి నిర్వహణ సరిగ్గా లేకపోవటం అవన్నీ కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నటువంటి ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఉంది, క్వారీ ప్రాంతాలు, కుంట ప్రాంతాలు ఉన్నాయి. కాలువల గతంలో అంటే కాలువల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్లు చేయటం, బోర్ల ద్వారా వచ్చిన వాటర్, కాలువ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్లు చేయటం. ఇక్కడి నుంచి అక్కడ మనకి కోతవేడుతంలో ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకుకి సప్లై చేస్తారు వాటర్ అంతా కూడా. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా ఈ వాటర్లో పొల్యూషన్ అవ్వటం, ఈ వాటర్ అంతా కూడా ట్యాంకులకు వెళ్ళడం, ట్యాంకుల నుంచి గ్రామానికి సప్లై చేయటం. అంటే ఏ విధంగా ఇదంతా కూడా జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా గ్రామస్తులు, ముఖ్యంగా ఎస్సీ కాలనీ వాసులు వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, మాకు కనీసం తాగునీటి అవసరాలు కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోరులో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా గుంటూరు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు, మాకు మాత్రం ఈ కలుషిత నీటిని మాకు వదిలేస్తున్నారు, అంతా కూడా ఇప్పుడు తాగి మేమంతా కూడా అనారోగ్యాలు పాలవుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అన్నిటి కూడా కారణం కూడా అదేగా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు ఒకసారి, మొత్తం ప్రాంతం అంతా కూడా పూర్తి నిర్మానుష్యంగా ఉంది. మొత్తం దీనికి సంబంధించి ఈ కొండ ప్రాంతాల్లో జరిగినటువంటి బ్లాస్టింగ్ అంతా కూడా ఆ దుమ్ము ధూళి అంతా కూడా మొత్తం వాటర్లో రావటం, అదంతా కూడా పొల్యూట్ అవ్వటం, దాని నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళటం, ప్రధానంగా ఆ నీటిని తాగి ఇప్పుడు అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.